So in previous classes, we discussed about DSBSC, generation methods and detection methods. In same way, SSBSC, VSBSC, detection and generation methods. So these are the topics we discussed in last class. So this is completely second unit. Okay. So in this session, I'm going to explain you problems in second unit. సో 3 టాపిక్స్ ఉన్నాయి, డిఎస్బి, ఎస్ఎస్బి అండ్ విఎస్బి. సో ఈ 3 టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు అనేది సో ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. సో ఇక్కడ ఒకసారి ప్రాబ్లమ్స్ చూడండి. An SSB transmission contains 10 kilowatts and this transmission is to be replaced by a standard amplitude modulated signal with the same power content. సో ఎస్ఎస్బిఎస్సి యొక్క ట్రాన్స్మిషన్ పవర్ ఎంత ఇచ్చారు, 10 కిలోవాట్స్ ఇచ్చారు. And this transmission is to be replaced by a conventional AM. So that conventional AM also contains the same power content. So what we are going to determine here, determine the power content of the carrier and each of the side bands when the percentage modulation is 80%. ఏమేం క్యాలిక్యులేట్ చేయాలి, క్యారియర్ యొక్క పవర్ కంటెంట్ క్యాలిక్యులేట్ చేయాలి, సైడ్ బ్యాండ్స్ యొక్క పవర్ కంటెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. And when the percentage of modulation, and here given depth of modulation is 80%, 80% means mu is equal to 0.8. Okay, so we know the total power relation. So total power is equal to carrier power plus total sidebands power. Okay, total power దేనికి ఈక్వల్ అవుతుంది, క్యారియర్ పవర్ ప్లస్ సైడ్ బ్యాండ్స్ అంటే ఏంటి, లోయర్ సైడ్ బ్యాండ్ పవర్ ప్లస్ అప్పర్ సైడ్ బ్యాండ్ పవర్. అండ్ ఇక్కడ ఇచ్చింది ఏంటి, మనకి ఎస్ఎస్బి యొక్క పవర్ కంటెంట్ ఇచ్చారు. సో సేమ్ పవర్ కంటెంట్ మనకి కన్వెన్షనల్ ఏఎం లో ఉంటుంది అన్నారు. సో హియర్ ద గివెన్ టోటల్ పవర్ విల్ బి గివెన్, రైట్. సో అంటే మనకి టోటల్ పవర్ ఇచ్చారు, ఏంటది 10 కిలోవాట్స్ పవర్. So what we are going to calculate, the carrier power content and sidebands power content you have to calculate. So we know that the relation. Okay, so first total power is equal to carrier power plus sidebands power. So sidebands power ఎలా ఉంటుంది మనకి, in terms of carrier power లో మీరు రాయొచ్చు. సో ఇక్కడ చూడండి, carrier power into mu square by 4. Mu square అంటే modulation index. Here also carrier power into mu square by 4. ఎందుకు, లోయర్ సైడ్ బ్యాండ్ అప్పర్ సైడ్ బ్యాండ్ రెండు ఈక్వల్ కాబట్టి. ఓకే, సో వీటిలో మనం పీసీ కామన్ తీయొచ్చు. సో వి నో దట్ టోటల్ పవర్ పీటీ ఈజ్ ఈక్వల్ టు పీసీ ఇంటూ 1 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2, 1 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, క్యారియర్ పవర్ వస్తుంది. వీ కెన్ క్యాలిక్యులేట్ క్యారియర్ పవర్. ఇఫ్ వీ నో ద క్యారియర్ పవర్ వీ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ ద సైడ్ బ్యాండ్స్ పవర్, రైట్. సో ఫస్ట్ ఈ రిలేషన్ నుంచి క్యారియర్ పవర్ గెట్ చేస్తాము. క్యారియర్ పవర్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇండివిజువల్ సైడ్ బ్యాండ్స్ పవర్ అనేది వస్తుంది. ఓకే, సో క్యారియర్ పవర్ ఎంత వచ్చింది మనకి, 7575.76 వాట్స్ వచ్చింది. సో you can easily calculate the total sideband power. సో ఇక్కడ చూడండి, టోటల్ సైడ్ బ్యాండ్ పవర్ క్యాలిక్యులేట్ చేశారు, అక్కడి నుంచి ఇండివిజువల్ సైడ్ బ్యాండ్స్ పవర్ క్యాలిక్యులేట్ చేశారు. ఆర్ ఎల్స్ డైరెక్ట్లీ యూ కెన్ సబ్స్టిట్యూట్ పీసీ వాల్యూ హియర్. సో దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద ఇండివిజువల్ సైడ్ బ్యాండ్ పవర్. ఓకే, సో అలా అయినా డైరెక్ట్ గా చేయొచ్చు. సో సింపుల్ ప్రాబ్లం. And next here, determine the modulation index and percentage modulation of the signal from the given figure. సో ఇది మనకి ఇచ్చిన ఫిగర్. ఈ ఫిగర్ లో మీరు అబ్జర్వ్ చేయండి, ఇదేంటి మనకి ఏఎం వేవ్. ఇదేంటి మనకి ఏఎం వేవ్. ఏఎం వేవ్ లో మనకి ఈ ఫిగర్ లో ఉన్న డేటా ఏంటి, ఇక్కడ ఏ మాక్సిమం ఇచ్చారు, ఏ మినిమం ఇచ్చారు. What we have to calculate, modulation index. We know if A max and A minimum are given, we can calculate the modulation index by using the formula A max minus A minimum divided by A max plus A minimum. ఓకే, సో ఏ మ్యాక్స్ మైనస్ ఏ మినిమం అంటే ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఇక్కడ చూడండి, 80 minus 20 డివైడెడ్ బై 80 plus 20. ఓకే, 80 minus 20 అంటే ఏంటి, 60 divided by 100 అంటే ఏమవుతుంది, 6/10 అంటే 0.6. మాడ్యులేషన్ ఇండెక్స్ ఎంత వచ్చింది మనకి, 0.6. సో ఇక్కడ మీరు ఏం పీక్ టు పీక్ వేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్లీ వి నో ద ఫార్ములా.
ఇప్పుడు మనకి మాడ్యులేషన్ ఇండెక్స్ తెలిసింది. అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ హియర్ ద పర్సంటేజ్ ఆఫ్ మాడ్యులేషన్. సో 0.6 అంటే పర్సంటేజ్ ఆఫ్ మాడ్యులేషన్ ఏమవుతుంది? 60%, రైట్? ఓకే. And next problem, find the modulation index and percentage modulation of the signal. And here also ikkada figure icharu, దీని నుంచి మనం modulation index calculate చేయొచ్చు from the formula A max minus A minimum. So 50 minus 15 divided by 50 plus 15. Okay, so 50 minus 15 ante enti? 35 divided by 50 plus 15 ante enti? 65. ఓకే. సో మనకి మాడ్యులేషన్ ఇండెక్స్ వస్తుంది. పర్సంటేజ్ ఆఫ్ మాడ్యులేషన్ అంటే ఇఫ్ యు మల్టిప్లై దట్ మాడ్యులేషన్ ఇండెక్స్ విత్ 10 యు విల్ గెట్ పర్సంటేజ్ ఆఫ్ మాడ్యులేషన్. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, verify that the message signal M of t is recovered from a modulated DSB-SC signal by first multiplying it by local sinusoidal carrier and then passing the resultant signal through a low pass filter as shown in figure in the time domain in the frequency domain. ఓకే. సో ఇక్కడ చూడండి ఫిగర్ లో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫ్రీక్వెన్సీ డొమైన్ ఇచ్చారు. ఈ ఫ్రీక్వెన్సీ డొమైన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మెసేజ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్, ఇదేమో డిఎస్పిఎస్సి ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్. ఈ రెండింటిని కంబైన్ చేసి డ్రా చేసాము. ఓకే. సో కంబైన్ చేసి డ్రా చేస్తే సారీ ఇక్కడ ఇదేంటి అంటే డిమోడ్యులేటెడ్. ఓకేనా. సో అంటే ఏంటి, మనకి ఫిల్టరింగ్ కాక ముందు అంటే ప్రొడక్ట్ మాడ్యులేటర్ యొక్క అవుట్పుట్ ఇట్ కంటైన్స్ ద ఫ్రీక్వెన్సీస్ అండ్ ఆఫ్టర్ ఇట్ పాసింగ్ త్రూ ద లో పాస్ ఫిల్టర్. ఓకే. సో ద స్పెక్ట్రమ్ విల్ లుక్ లైక్ దిస్. సో ఇక్కడ చూడండి వెరిఫై చేయమంటున్నాడు. ఓకే. సో ఇక్కడ చూడండి M of t is a signal first multiplying it by a local sinusoidal carrier and then it passing through the low pass filter. అంటే మనకి మెసేజ్ ఇచ్చారు, ఆ మెసేజ్ లోకల్ క్యారియర్ తో మల్టిప్లై అయింది అంటున్నారు. ఓకే. సో ప్రొడక్ట్ ఈస్ నథింగ్ బట్ వాట్ యూ విల్ గెట్? DSB-SC. ఓకే. సో ఇక్కడ చూడండి M of t అండ్ క్యారియర్ రెండింటిని మల్టిప్లై చేసాము. వాట్ యూ విల్ గెట్? ద అవుట్పుట్ is like this and after it will passing through the low pass filter, highest frequency component will be removed. So second one is the highest frequency component that will be removed if it passes through the low pass filter. So finally filtered output y of t is equal to what we have? 1/2 into M of t. 1/2 into M of t. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డొమైన్ అంటే ఇలా డ్రా చేయాలి. ఇది కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అమ్మ ఫ్రీక్వెన్సీ డొమైన్ అంటే. సో ఆర్ఎల్స్ మీరు శాంపుల్స్ తో కూడా మీరు డ్రా చేయొచ్చు ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రము. ఓకే. సో ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ మనం మెసేజ్ సిగ్నల్ తీసుకుంటున్నాం కదా M of omega. సో దాని స్పెక్ట్రమ్ లో ఓన్లీ ఏముంటాయి మనకి? ఓన్లీ మెసేజ్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఏంటి? FM మైనస్ FM ఉంటాయి. ఓకే. ఈ మెసేజ్ సిగ్నల్ ని మనం దేంతో మల్టిప్లై చేసాము? క్యారియర్ తోటి మల్టిప్లై చేసాము. మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చినాయి? FC ప్లస్ FM, FC మైనస్ FM అని రెండు కాంపోనెంట్స్ వస్తాయి, రైట్? సో డాటెడ్ లైన్ తో రిప్రజెంట్ చేసింది మనకి ఇది అవుట్పుట్ లో ప్రెసెంట్ అయి ఉండదు. ఓన్లీ థిక్ లైన్ తో రిప్రజెంట్ చేసినవి మాత్రమే అవుట్పుట్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. సో వాట్ వీ హ్యావ్ ఎట్ ద అవుట్పుట్? అప్పర్ సైడ్. So in frequency domain also you can draw the figure. సో ఇక్కడ చూడండి కంటిన్యూస్ స్పెక్ట్రమ్ డ్రా చేశారమ్మా. సో మీరు వచ్చేసి ఇలా ఇంపల్సెస్ తో అయినా ఈ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ అనేది డ్రా చేయొచ్చు. సో మనకి మాడ్యులేటింగ్ సిగ్నల్ అంటే రెండు 2 సైడెడ్ స్పెక్ట్రమ్ డ్రా చేసినప్పుడు మనకి FM అండ్ మైనస్ FM అనే ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి అండ్ మిడిల్ వన్ ఈజ్ జీరో లైన్. సో యూ కెన్ రైట్ M of omega. Okay, and after that it will be multiplied by the carrier signal. What you will get at the output? DSB-SC is at the output and the center frequency is the carrier frequency, but manki carrier component anedi DSP lo undadu kabatti danni dotted line tho represent chestunanu. So it contains only the side bands FC plus FM and FC minus FM. So FC plus FM and you can draw FC minus FM here. And after that
So what we call it as DSB SC, product of message and carrier. Okay, so ఇక్కడ చూడండి ప్రొడక్ట్ ఆఫ్ మెసేజ్ అండ్ క్యారియర్ అంటే మెసేజ్ మనం ఏం తీసుకుంటున్నాము, ఏఎం ఇంటూ కాస్ ఒమేగా ఎంటీ, అలానే ఏసీ ఇంటూ కాస్ ఒమేగా సిటీ అని తీసుకుంటున్నాము. సో ఇక్కడేమో ఒమేగా ఎం ఉంది, ఇక్కడేమో ఒమేగా సి ఉంది. సో ఇఫ్ ఇట్ ఈస్ మల్టిప్లైడ్ కాస్ ఏ కాస్ బి, ఇఫ్ వి అప్లై, సో 1/2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఇట్ విల్ పాస్డ్ త్రూ ద లో పాస్ ఫిల్టర్. సో లో పాస్ ఫిల్టర్ నుంచి పాస్ అయినప్పుడు ఏమవుతుంది అంటున్నాము, సారీ అమ్మా, ఇక్కడ ఒకసారి చూడండి, ఇది డిటెక్షన్ మెథడ్. లో పాస్ ఫిల్టర్ అంటే ఇది డిటెక్షన్ మెథడ్. సో ఇక్కడ డిఎస్బిఎస్సి సిగ్నల్ ని మనం మల్టిప్లై చేస్తున్నాము లోకల్ సైన్సాయిడల్ క్యారియర్ తోటి. డిఎస్బిఎస్సి సిగ్నల్ అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ మెసేజ్ అండ్ క్యారియర్. ఓకే, సో క్యారియర్ ని జస్ట్ మనం కాస్ ఒమేగా సిటీ అని తీసుకున్నాం. ఇది డిఎస్బిఎస్సి అవుట్పుట్. ఈ డిఎస్బిఎస్సి ని అనదర్ క్యారియర్ తో మల్టిప్లై చేసినప్పుడు వాట్ యూ విల్ గెట్ హియర్ ఇస్ ద కాస్ స్క్వేర్ ఒమేగా సిటీ. యూ కెన్ రైట్ దట్ కాస్ టర్మ్ యాజ్ కాస్ స్క్వేర్ theta is nothing but 1 plus cos 2 theta by 2, right? So 1 plus cos 2 omega ct by 2. So here you can clearly observe. So ఇది మనకి ఏంటి, ఆఫ్టర్ ద క్యారియర్ మల్టిప్లికేషన్ you will get is like this. You will get like this after the carrier multiplication. So along with the message component we have cos 2 omega ct term. So what is the center frequency here, 2 omega c minus 2 omega c. కాబట్టి ఇక్కడ ఉన్న మెసేజ్ అనేది ఎంత షిఫ్ట్ అవుతుంది, 2 omega c plus fm, 2 omega c minus fm. After that it will pass it through the low pass filter, only we have the message signal at the output. Okay, సో అలా మనము ఫ్రీక్వెన్సీ డొమైన్ లో కూడా డ్రా చేయొచ్చు. సో మనకి థియరిటికల్ కి రిలేటెడ్ గానే ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అనేవి, సో కొంచెం జాగ్రత్తగా చేయాలి. And here is one more problem. Evaluate the effect of phase error in the local oscillator on synchronous DSB demodulation. సింక్రోనస్ డిఎస్పి డిమోడ్యులేషన్. మనం థియరిటికల్ గా ఏదైతే డెరివేషన్ చేస్తున్నామో సేమ్ యాస్టీస్ ఇక్కడ కూడా అదే డెరివేషన్ చేయాలి. సో సింక్రోనస్ డిమోడ్యులేషన్ ఈజ్ నథింగ్ బట్ సింక్రోనస్ డిటెక్షన్. సింక్రోనస్ డిటెక్షన్ లో ఏం చేస్తున్నాం మనము, డిఎస్బిఎస్సి సిగ్నల్ ని లోకల్ గా జనరేట్ అయిన క్యారియర్ తోటి మల్టిప్లై చేస్తున్నాం. ఆ క్యారియర్ లో గనక ఇక్కడ చూడండి ఎవాల్యుయేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫేజ్ ఎర్రర్ అంటున్నాడు కదా. సో ఫ్రీక్వెన్సీ ఎర్రర్ మనం ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. For example, that locally generated carrier having the phase, okay, adi transmitter carrier to ganaka different ga unte, so you have to consider that phase angle. Okay, so ఇది లోకల్ గా జనరేట్ అయిన క్యారియర్, దాని యొక్క ఫేజ్ మనం ఏమని తీసుకున్నాము, 5. ఓకే, సో ఇది మనకి ట్రాన్స్మిటర్ లో జనరేట్ అయిన క్యారియర్ తో సింక్ అవ్వలేదు ఫేజ్ లో, ఫ్రీక్వెన్సీ సేమ్ బట్ దేర్ ఇస్ ఏ ఫేజ్ ఎర్రర్. ఓకే, సో దట్ ఫేజ్ ఎర్రర్ ని ఎవాల్యుయేట్ చేయమంటున్నారు. So if you multiply, this is in the form of cos A cos B, so you can write 1/2 into cos of A plus B plus cos of A minus B. So then you will get like this. For example, if it is a synchronous detector, after that it will pass it through the low pass filter. So if it passes through the low pass filter, the highest frequency component, so this will be removed. Finally, what we have at the output, 1/2 m of t cos phi. So from this you can say clearly, so there is a phase distortion at the output. For example, if phi is equal to 0, phi 0 means there is no phase difference in the, there is no phase error. Phi is equal to 0 means cos 0 1. So the demodulated output will be equal to the modulating signal. For example, if phi is equal to plus or minus pi by 2, so ఏమవుతుంది, ఇది 0 అవుతుంది. That is called quadrature null effect. What we call it as quadrature null effect. ఓకే, అంటే కంప్లీట్ గా అవుట్పుట్ అనేది ఫేజ్ యాంగిల్ కనుక ప్లస్ ఆర్ మైనస్ పై బై 2 అయినప్పుడు కంప్లీట్ అవుట్పుట్ ఏమవుతుంది, అటెన్యుయేషన్ జరుగుతుంది. అటెన్యుయేషన్ జరగడం అంటే ఏంటి, 0 అయిపోతుంది అని అర్థం. ఓకే, సో వి డిడ్ంట్ గెట్ ఎనీ సిగ్నల్ ఎట్ ద అవుట్పుట్, దట్ ఈస్ కాల్డ్ క్వాడ్రేచర్ నల్ ఎఫెక్ట్ అంటాం. phi ఈక్వల్ టు 0 అనుకోండి, ఇది phi 0 అనుకోండి, ఇప్పుడు రిసీవర్ క్యారియర్ ట్రాన్స్మిటర్ క్యారియర్ రెండు సింక్ అయినట్లే కదా, వితౌట్ ఎనీ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ అండ్ ఫేజ్ డిఫరెన్స్. ఓకే,
సో దట్ ఈస్ ద ప్రాబ్లం. మనము థియరిటికల్గా ఏదైతే చదువుకున్నామో అది సేమ్ ఇక్కడ ప్రాబ్లంలో అడిగారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ గివెన్ AM బ్రాడ్కాస్ట్ స్టేషన్ ట్రాన్స్మిట్స్ ఏ టోటల్ పవర్ ఆఫ్ 50 కిలోవాట్స్. అంటే ఇక్కడ టోటల్ పవర్ ఇచ్చాడు. వెన్ ద క్యారియర్ ఈజ్ మాడ్యులేటెడ్ బై ఏ సైనసాయిడల్ సిగ్నల్ విత్ ఎ మాడ్యులేషన్ ఇండెక్స్ 0.707, అంటే గివెన్ డేటా టోటల్ పవర్ అండ్ మాడ్యులేషన్ ఇండెక్స్, calculate the carrier power. So we can calculate the carrier power. We know the relation, the total power will be equal to. So what is the total power here? Carrier power into 1 plus mu square by 2. 1 plus mu square by 2. So if you substitute mu is equal to 0.707 and the total power here, you will get the carrier power. You will get the carrier power. Okay, so from this expression. And after that, you have to calculate the transmission efficiency. How can we calculate the transmission efficiency? So conventional AM లో మనం ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఓన్లీ సైడ్ బ్యాండ్స్ మాత్రమే ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తున్నాయి కాబట్టి, సో సైడ్ బ్యాండ్స్ పవర్ డివైడెడ్ బై టోటల్ పవర్ ఇంటూ 100 వేస్తే మనకి ఎఫిషియన్సీ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తాము? టోటల్ సైడ్ బ్యాండ్స్ పవర్ వేస్తాము, ఇక్కడేమో ఓన్లీ టోటల్ పవర్ వేస్తాము. అంటే PSP by PT into 100 వేసినప్పుడు మనకి ఎఫిషియన్సీ వస్తుంది. సో టోటల్ సైడ్ బ్యాండ్ పవర్ అంటే మనకి తెలుసు కదా, లోయర్ సైడ్ బ్యాండ్ ప్లస్ అప్పర్ సైడ్ బ్యాండ్. సో లోయర్ సైడ్ బ్యాండ్ ఏంటి? PC into mu square by 4 and upper side band also PC into mu square by 4. So 2 into అవుతుంది కాబట్టి PC mu square by 2 divided by total power ఏమవుతుంది? PC into 1 plus mu square by 2. 1 plus mu square by 2. ఓకే, సో క్యారియర్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ మనకి మాడ్యులేషన్ ఇండెక్స్ ఇచ్చారు, అవి కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎఫిషియన్సీ వస్తుంది. ఓకే, అండ్ దెన్ థర్డ్ వన్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? సో ఇవన్నీ మనకి నోన్ ఫార్ములాసే. థర్డ్ వన్, the peak amplitude of the carrier assuming the antenna to be represented by 50 plus J0 ohms load. Ante the peak amplitude of the carrier, what we are going to calculate here? So amplitude of the carrier you have to calculate. Okay, and load ఇచ్చారు. లోడ్ అంటే ఏంటి? 50 ప్లస్ J0 ఒమేగా అని ఇచ్చారు. ఇది 0 కాబట్టి ఓన్లీ 50 ohms లోడ్ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ చూడండి, క్యారియర్ యాంప్లిట్యూడ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే వి నో దట్ ద క్యారియర్ పవర్. సో వాట్ ఈస్ క్యారియర్ పవర్? క్యారియర్ పవర్ ఏమవుతుంది మనకి? జనరల్ గా మనకి V²/R కదా ఫార్ములా. అంటే V² అంటే VRMS అనుకుందాము బై R. సో మనకి VRMS అంటే ఏమవుతుంది? VM/√2. VM/√2, right? So VM/√2 whole square divided by R. ఓకే, సో ఇవి కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్యారియర్ పవర్ అనేది వస్తుంది. అంటే సారీ, క్యారియర్ యాంప్లిట్యూడ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. యాంప్లిట్యూడ్ అంటే పీక్ యాంప్లిట్యూడ్. సో V²M/2R వేస్తాము. R అంటే లోడ్ తెలుసు, క్యారియర్ పవర్ ఇంతకు ముందు క్యాలిక్యులేట్ చేసాము. సో ఇవన్నీ కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద క్యారియర్ యాంప్లిట్యూడ్. You will get the carrier amplitude. So you can see clearly what is the carrier amplitude. So here A²C/2R, V² and rasam manamu. So this is the amplitude. You will get the amplitude, carrier amplitude. Okay, so like that ala adugutaru. Ikkada kuda chudandi, the efficiency of an ordinary AM is defined as the percentage of the total power carried by the side bands. Efficiency formula idi. So where PS is the power carried by the side bands and PT is the total power of the AM, find efficiency if modulation index is equal to 50%. So intaku munde kada manam formula chesindi idi, mu²/2 PC into mu²/2 divided by PC into 1 plus mu²/2. PC cancel అయిపోతుంది. mu equal to 0.5 substitute చేయండి. You will get the modulation index. And show that for single tone AM, the maximum efficiency is equal to 33.33% if modulation index equal to 1. So ఇది theoretical గా మనం చేసిన analysis. In the same formula, if you substitute mu is equal to 1, you will get the 33.33 efficiency.
ఓకే, సో సేమ్ థియరిటికల్, కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ గా ఇచ్చారు అంతే. Next, show that a synchronous demodulator shown in figure can demodulate AM signal XAM of T regardless the value of A. అంటే ఇక్కడ ఇచ్చిన సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఒక డిమోడ్యులేటర్ లా యాక్ట్ చేస్తుంది అని చూపించమంటున్నారు. సో డిమోడ్యులేటర్ అంటే వాట్ వీఆర్ గెటింగ్ హియర్, యూ హ్యావ్ టు గెట్ ద ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఆర్ మాడ్యులేటింగ్ సిగ్నల్, రైట్? వాట్ ఈస్ ద ఇన్పుట్ టు దిస్ డిమోడ్యులేటర్? ఏఎం వేవ్, కన్వెన్షనల్ ఏఎం వేవ్. అది కూడా ఇచ్చారు ఇక్కడ, A plus M of T into cos omega CT అని ఇచ్చారు. సో ఇది మల్టిప్లయర్ సింబల్. సో it will be multiplied by the cos omega CT, you will get D of T. ఓకే, మల్టిప్లికేషనే కదా మనం చేస్తుంది. ఓకే, సో మల్టిప్లై చేయండి. కాస్ స్క్వేర్ ఒమేగా సిటీ అంటే ఏం రాస్తాము? 1 + cos 2 θ/2. సో సబ్స్టిట్యూట్ చేద్దాము. తర్వాత ఇది లో పాస్ ఫిల్టర్ నుంచి పాస్ అవుతుంది అంటున్నారు. లో పాస్ ఫిల్టర్ నుంచి పాస్ అయినప్పుడు మనకి కాస్ టర్మ్, cos 2 omega CT టర్మ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం రిమూవ్ అవుతుంది. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ కాబట్టి ఇది రిమూవ్ అవుతుంది. ఫైనల్ గా మనకి ఏమవుతుంది? 1/2 × A plus M of T ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఇది డిమోడ్యులేట్ చేస్తుంది అంటున్నారు రిగార్డ్లెస్ ద వాల్యూ ఆఫ్ ఏ. రిగార్డ్లెస్ ద వాల్యూ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏ ఈజ్ నథింగ్ బట్ సమ్ కాన్స్టెంట్. ఓకే, సో రిగార్డ్లెస్ ఆఫ్ దట్ వాల్యూ. సో దీని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే what we have at the output 1/2 × M of T. So generally what we call it as the DC component. If we use a capacitor in series, capacitor ఏం చేస్తుంది? DC ని బ్లాక్ చేసి AC సిగ్నల్ ని మాత్రమే అవుట్పుట్ కి అలో చేస్తుంది. So you will get Y of T is equal to 1/2 × M of T. Okay. And next, show that an AM signal with large carrier can be demodulated by squaring it and then passing the resulting signal through a low pass filter. So as shown in figure, this type of detector is known as a square law detector. Okay, so ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన డిటెక్టర్ స్క్వేర్ లా డిటెక్టర్ అంటున్నారు. వాట్ ఈస్ ద డివైస్ హియర్? స్క్వేర్ లా డివైస్. స్క్వేర్ లా డివైస్ ఈజ్ నథింగ్ బట్ నాన్ లీనియర్ డివైస్. So or else you can assume the square of the input, and ఈ square law device ki input enti manki AM signal. So we know that the standard expression for the AM wave, what is the standard expression? A into 1 plus M of T into cos omega CT. So AC into, so you can write like that. Okay, so దానికి హోల్ స్క్వేర్ చేయండి. సో ఇన్ ద సేమ్ వే వీఆర్ అప్లయింగ్ హోల్ స్క్వేర్. సో హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఫైనల్ గా మనకి ఏమవుతుంది? ఇక్కడ చూడండి, A + B హోల్ స్క్వేర్ అంటే A² + B² + 2AB ఫార్ములా అప్లై చేస్తాము. అండ్ దెన్ ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై ద 1 + cos 2 omega CT. ఓకే, సో మల్టిప్లై చేసాం. చేసిన తర్వాత దేని నుంచి పాస్ అవుతుంది అంటున్నారు? లో పాస్ ఫిల్టర్ నుంచి పాస్ అవుతుంది. లో పాస్ ఫిల్టర్ నుంచి పాస్ అయినప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అన్ని రిమూవ్ అవుతాయి. మనకి ఏమో ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్ గా మల్టిప్లై చేస్తే ఓన్లీ M of T అండ్ కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే ఉంటాయో అవి మాత్రమే ఇక్కడ అవుట్పుట్ లో వస్తుంది. రిమైనింగ్ ఆల్ కాంపోనెంట్స్ విల్ బి రిమూవ్డ్. ఓకే, సో ఇది చూడండి, కాన్స్టెంట్ టర్మ్ అండ్ మెసేజ్ సిగ్నల్ ఇది మాత్రమే ఉంటుంది. ఇఫ్ వి యూజ్ ఏ బ్లాకింగ్ కెపాసిటర్, దిస్ constant term also suppressed. Finally you will get the modulating signal at the output. So simple amma. అండ్ ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ లో చెప్పినప్పుడు డిస్కస్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ నేను డిస్కస్ చేయట్లా. ఎన్విలోప్ డిటెక్టర్ మీద ప్రాబ్లం అమ్మ. సో ఇక్కడ రెండింటిని డిరైవ్ చేయాలి. ఓకే, 1/RC కండిషన్ ఒకటి RC కండిషన్ ఒకటి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్ గా ఒక సెట్ లో రిపీట్ అవుతుంది ఎన్విలోప్ డిటెక్టర్ మీద ప్రాబ్లం. ఓకే, సో ఆ ప్రాబ్లం ఆల్రెడీ నేను మీకు మెటీరియల్ కూడా పంపించాను. సో కంపల్సరీగా అది ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్ గా వస్తుంది ఆ ప్రాబ్లం అనేది. సో అంటే ఇప్పుడు ఓన్లీ SSB, SC, VSP, DSP మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆల్రెడీ కన్వెన్షనల్ AM మీద మనం డిస్కస్ చేసాం ప్రాబ్లమ్స్. Using the single tone modulating signal cos omega MT, verify that the output of the SSB generator is indeed an SSB SC signal and show that an upper sideband or lower sideband signal results from subtraction or addition at the summation junction.
Okay, so this is the diagram will be given, and what is the input here? Cos signal is the input, and it will be minus pi by 2 degrees phase shift. What you will get? Sin omega mt, and the carrier also will be shifted by minus pi by 2. And ఇక్కడ మనం ఏం యూస్ చేస్తున్నాము? ఒకసారి యాడర్ యూస్ చేస్తున్నాము, ఒకసారి సబ్ట్రాక్టర్ యూస్ చేస్తున్నాము. సో యాడర్ సబ్ట్రాక్టర్ యూస్ చేసినప్పుడు ఒకసారి యూఎస్బి, ఒకసారి ఎల్ఎస్బి అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఫైనల్ గా y ఆఫ్ టీ రాస్తున్నాం. ఇక్కడ y ఆఫ్ టీ ఏంటో చూడండి, కాస్ ఒమేగా ఎంటీ కాస్ ఒమేగా సిటీ ప్లస్ ఆర్ మైనస్ సైన్ ఒమేగా ఎంటీ సైన్ ఒమేగా సిటీ. ఇక్కడ మైనస్ ఆర్ ప్లస్ ఇచ్చారు కాబట్టి సేమ్ యాస్టీస్ గా కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే యూ కెన్ రైట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, అండ్ ప్లస్ వచ్చినప్పుడు మైనస్ వస్తుంది. సో దట్స్ వై యూ కెన్ రైట్ కాస్ ఆఫ్ ఒమేగా సి ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా ఎం ఇంటూ టీ. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్లస్ టర్మ్ దట్ ఈస్ అప్పర్ సైడ్ బ్యాండ్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ మైనస్ టర్మ్ దట్ ఈస్ లోయర్ సైడ్ బ్యాండ్. Simply, if it is a plus term that is upper side band, if it is minus term that is a lower side band. Okay, and next show that if the output of a phase shift modulator is an SSB signal. ఓకే, సో ఫేజ్ షిఫ్ట్ మాడ్యులేటర్ యొక్క అవుట్పుట్ ఏమంటున్నారు? ఎస్ఎస్బి సిగ్నల్ అంటున్నారు. సో మనం ఎస్ఎస్బిని జనరేట్ చేయాలి అంటే 2 మెథడ్స్ చెప్పుకున్నాం కదా. ఏంటి? ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్, ఫేజ్ డిస్క్రిమినేషన్ మెథడ్ అని చెప్పేసి. సో ఇది కూడా అంతే. ఫేజ్ షిఫ్ట్ అంటే మనకి పై బై 2 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అవుతుంది, అక్కడ హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేది వస్తుంది. సో థియరిటికల్ గా మనం చెప్పుకున్నాం కదా. సో సేమ్ ఇక్కడ ప్రూవ్ చేయాలి. And the difference of the signals at the summing junction produces the upper side band, and ఇక్కడ చూడండి, ద సమ్ ప్రొడ్యూసెస్ ద లోయర్ సైడ్ బ్యాండ్. అంటే ఏంటి? డిఫరెన్స్ వచ్చినప్పుడేమో అప్పర్ సైడ్ బ్యాండ్ వస్తుంది, ప్లస్ వచ్చినప్పుడేమో లోయర్ సైడ్ బ్యాండ్ వస్తుంది అనేది ప్రూవ్ చేయాలి. సో డిఫరెన్స్ వచ్చినప్పుడు అప్పర్ సైడ్ బ్యాండ్, ఓకే, అండ్ ప్లస్ వచ్చినప్పుడు లోయర్ సైడ్ బ్యాండ్. సో మనం థియరిటికల్ గా చదివింది ఇక్కడ ప్రాబ్లమ్ గా ఇచ్చి ఇక్కడ ప్రూవ్ చేయమన్నారు. ఓకే, సో ఫస్ట్ ఫేజ్ డిస్క్రిమినేషన్ మెథడ్ అంటున్నాం కాబట్టి మనకి డయాగ్రామ్ ఐడియా ఉండాలి. ఓకే, సో ఆ డయాగ్రామ్ నుంచి మనము ఏం చేస్తాము? ఇక్కడ మెసేజ్ సిగ్నల్ తీసుకుంటున్నాం కదా, ఎక్స్ ఆఫ్ టీ అని చెప్పేసి. వెన్ వీఆర్ అప్లయింగ్ హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్ యూ విల్ గెట్ minus 90 degrees phase shift of that signal. Okay, so Hilbert transform మనకి frequency domain లో ఒక ఫార్ములా ఉంది, minus j into signum function of omega into x of omega you can write. So from that you can derive. Okay, Hilbert transform మనకి తెలుసు కదా. ఏంటి Hilbert transform అనేది? when the frequencies are greater than 0, when the frequencies are less than 0. So depending on that you have to write. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్న ప్రాబ్లము SSBAC లో ప్రీ ఎన్విలోప్ కాన్సెప్ట్ కాకుండా నార్మల్ గా మనము హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్ తీసుకొని ఎల్ఎస్బి యుఎస్బి యూజ్ చేసి మనం ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేసాము. సో ఇంత లెందీ అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్ తీసుకొని వీ కెన్ డిరైవ్ డైరెక్ట్లీ దట్ ఎక్స్ప్రెషన్. Show that an SSB-SC signal can be demodulated by the synchronous detector by sketching the spectrum of the signal at each point by the time domain expression of the signals at each point. So SSB-SC signal can be demodulated by the synchronous detector. So synchronous detector తీసుకుంటే దీనికి ఇన్పుట్ SSB, ఇంకొకటేమో లోకల్ నుంచి జనరేట్ అయిన క్యారియర్ అండ్ అవుట్పుట్ D of t, and then it will pass it through the low pass filter. You will get the output Y of t. Okay, so SSB ante you have to consider either upper side band or lower side band. So here you may observe minus or plus తీసుకున్నాం కాబట్టి మనము upper lower రెండు side bands ని కన్సిడర్ చేసుకుంటున్నాము, and it will multiplied by the local carrier. So that is cos omega ct. You will get like this. Okay, so after that ఇక్కడ చూడండి cos square theta అంటే 1 plus cos 2 theta by రాయొచ్చు, అండ్ ఇదేమో sin cos ఫార్ములా ఉంది కాబట్టి 1/2 into sin 2 theta రాయొచ్చు, అండ్ ఫైనల్లీ we have these terms at the output, and this d of t is passed through the low pass filter. ఈ cos 2 omega ct sin 2 omega ct terms ఏవైతే ఉంటాయో అవన్నీ రిమూవ్ అయిపోతాయి, and finally we have 1/2 m of t at the output. That is the time domain derivation. And in frequency domain also you can write
Okay, so this is the modulating signal spectrum and ఇది SSBSC spectrum. Okay, ఈ SSB ని మనం దేంతో మల్టిప్లై చేస్తున్నాము, cos omega CT తో మల్టిప్లై చేస్తున్నాము. మల్టిప్లై చేసినప్పుడు సో మనకి ఈ పాయింట్స్ వచ్చింది కదా, దీన్ని ఇక్కడ డ్రా చేస్తున్నాం. ఈ d of t ని d of omega డ్రా చేస్తున్నాం. ఏముంది, మాడ్యులేటింగ్ సిగ్నల్ ఉంది, దాంతో పాటు cos 2 omega sin 2 omega CT టర్మ్స్ ఉన్నాయి. సో 2 omega c 2 omega c మనం ఇక్కడ అప్పర్ సైడ్ బ్యాండ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా అప్పర్ సైడ్ బ్యాండ్ కి మనం డ్రా చేసాము. ఇప్పుడు ఇది లో పాస్ ఫిల్టర్ నుంచి పాస్ అయినప్పుడు y of t అనేది ఈ ఒమేగా 2 omega c అనేవి ఉండవు, ఓన్లీ మనకి మెసేజ్ అనేది మాత్రమే ఉంటుంది. ఓకే, సో దాన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్ లో చూపించమంటున్నారు స్పెక్ట్రమ్ డ్రా చేసి. And next, a carrier signal of 1 volt amplitude and a sinusoidal modulating signal of 0.5 volts put in series are applied to a square law modulator of characteristics where VI as input in volts. Okay, and considering only the frequency components of the AM signal corresponding to the carrier frequency, find the depth of modulation in the resulting AM signal. So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, సో క్యారియర్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ ఏమి ఇచ్చారు మనకి, 1 వోల్ట్ ఇచ్చారు. అండ్ ఏ సైనసాయిడల్ మాడ్యులేటింగ్ సిగ్నల్ ఆఫ్ 0.5 వోల్ట్స్, అంటే ఏఎంఓ 0.5 వోల్ట్స్ ఇచ్చారు మాడ్యులేటింగ్ సిగ్నల్ యొక్క వోల్టేజ్. క్యారియర్ వోల్టేజ్ ఏమో 1 వోల్ట్ ఇచ్చారు. ఓకే, ఆర్ అప్లైడ్ టు ద స్క్వేర్ లా మాడ్యులేటర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. సో స్క్వేర్ లా మాడ్యులేటర్ కి ఇన్పుట్ గా అప్లై చేశారు అంటున్నారు, దేన్ని, క్యారియర్ ని, మెసేజ్ ని. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్యారియర్, సో దీని యొక్క యాంప్లిట్యూడ్ 1 వోల్ట్ అండ్ దిస్ ఈజ్ మెసేజ్, దాని యొక్క యాంప్లిట్యూడ్ 0.5 వోల్ట్స్. ఫస్ట్ యూనిట్ లో మనం స్క్వేర్ లా మాడ్యులేటర్ ఆర్ స్విచ్చింగ్ మాడ్యులేటర్, దీస్ టు like a carrier and modulating both are connected in series and then applied to the switching device or non-linear device. ఈ రెండు సిరీస్ లో కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ రెండింటిని మనం స్క్వేర్ లా మాడ్యులేటర్ కి అప్లై చేసాము. ఓకే, హ్యావింగ్ ద కరెంట్ I0 ఇచ్చారు. ఓకే, సో ఇది I0. I0 అంటే ఏంటి, స్క్వేర్ లా మాడ్యులేటర్ అంటున్నాం కాబట్టి I0 is equal to 10 plus kVi k bar Vi square. We know that Vi is equal to this one. So you have to substitute Vi value here. You will get I0 is like this. And after that, ఇంకా ఏమి ఇచ్చారు, k is equal to value ఇచ్చారు, k bar equal to value ఇచ్చారు, అవి కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. Considering only the frequency components of the AM signal corresponding to the carrier frequency, అంటే క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటాయో వాటిని మాత్రమే కన్సిడర్ చేసుకోమంటున్నారు. ఓకే, సో రిమైనింగ్ వాటిని రిజెక్ట్ చేయొచ్చు. ఫైండ్ ద డెప్త్ ఆఫ్ ద మాడ్యులేషన్ ఇన్ ద రిజల్టింగ్ AM సిగ్నల్. సో మనకు వచ్చిన ఏఎం సిగ్నల్లో ఏం క్యాలిక్యులేట్ చేయాలి, మనము డెప్త్ ఆఫ్ మాడ్యులేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏం క్యాలిక్యులేట్ చేయాలి, డెప్త్ ఆఫ్ మాడ్యులేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో యూ కెన్ క్యాలిక్యులేట్ ద డెప్త్ ఆఫ్ మాడ్యులేషన్. ఇదేమో క్యారియర్ కాంపోనెంట్, ఇక్కడేమో క్యారియర్ మెసేజ్ రెండు ఉన్నాయి. సో ఇక్కడ మీరు డెప్త్ ఆఫ్ మాడ్యులేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే 0.5 క్యాలిక్యులేట్ చేసి క్యాన్సిల్ అయిపోతే what we have here 0.2 into 10 power minus 3. అంటే దీన్ని ఏం చేస్తున్నాము అంటే కన్వెన్షనల్ ఏఎం తోటి మనము కంపేర్ చేస్తున్నాం స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ తోటి. సో స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే AC ఇంటూ 1 ప్లస్ మ్యూ కాస్ ఒమేగా ఎంటీ, కాస్ ఒమేగా ఎంటీ ఇంటూ కాస్ ఒమేగా సిటీ into cos omega ct. If you multiply, first term is AC cos omega ct. First term is AC cos omega ct, right? And second term is, sorry, ikkada mu kaadu, some Ka anukondi, మల్టిప్లై చేస్తున్నాం కదా. సో ఏమవుతుంది, KA ఇంటూ AC అంటే మ్యూ అవుతుంది. సో యూ కెన్ రైట్ మ్యూ ఇంటూ కాస్ ఒమేగా M ఇంటూ T కాస్ ఒమేగా C ఇంటూ T. సో ఇఫ్ యూ కంపేర్, మనం కనుక కంపేర్ చేసినట్లయితే మ్యూ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్, అంతేనా, కాస్ ఒమేగా M ఇంటూ T కాస్ ఒమేగా CT ఇంటూ T. మ్యూ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 0.2 ఇంటూ 10 power minus 3. మ్యూ అంటే AM by AC. ఓకే,
సో ఇక్కడ 0.5 ఉండదు. మ్యూ అంటే ఏంటి, ఏఎం బై ఏసి. సో ఇక్కడ కాస్ ఒమేగా ఎంటీ కాస్ ఒమేగా సిటీ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్లీ యూ కెన్ గెట్ మ్యూ వాల్యూ. సో మ్యూ వాల్యూ ఏంటి, 0.2 into 10⁻³ you will get. ఓకే, సో అలా మాడ్యులేషన్ ఇండెక్స్ ఆర్ డెప్త్ ఆఫ్ మాడ్యులేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తాము. అండ్ షో దట్ ద సిస్టమ్ కెన్ బి యూజ్డ్ టు డిమాడ్యులేట్ అండ్ SSBSC సిగ్నల్. సో ఈ సిస్టమ్ని మనము SSBSC డిమాడ్యులేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు అని చెప్పి చూపించమంటున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, we know that upper side band of the signal. So minus ఇక్కడ రాస్తే ఇది upper side band, plus రాస్తే lower side band. Okay, so y of t is equal to ఏమవుతుంది, xc of t అంటే ఇక్కడ క్యారియర్ అప్లై చేస్తున్నాం, xc of t into cos omega ct and xc bar అంటే దిస్ ఈస్ ద హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్ అని మీనింగ్. సో అంటే మాడ్యులేటెడ్ సిగ్నల్ ఏదైతే అప్లై చేస్తున్నామో దట్ వన్ ఇంటూ sin omega ct. సో ఫైనల్లీ y of t is equal to, you will get like this. After multiplying, you will get y of t. So from this figure, so you will get y of t is equal to xc of t cos omega ct plus xc cap of t sin omega ct. Sorry. So ఇది okay. అండ్ లోయర్ సైడ్ బ్యాండ్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, xc of t అంటే మాడ్యులేటెడ్ సిగ్నల్, upper side band related to upper side band of the signal xc of t. ఇది గనక మనము 90 degrees phase shift గనక చేస్తే, so what you will get, xc bar of t. So if you shift this one into 90 degrees minus 90 degrees, you will get m of t sin omega ct plus m cap of t cos omega ct, right? That is xc cap of t, like a Hilbert transform of the xc of t. ఓకే, సో ఇప్పుడు y of t అంటే ఏం రాస్తున్నాము, దిస్ వన్ అండ్ దిస్ వన్ రాస్తున్నాము, యాడ్ చేస్తున్నాం ప్లస్. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ xc of t హియర్ అండ్ xc cap of t హియర్, యూ విల్ గెట్ ఓన్లీ either అప్పర్ ఆర్ లోయర్ సైడ్ బ్యాండ్ ఒకటే తీసుకుందాము. సో ఇక్కడ xc of t అంటే ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, xc of t అంటే ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేసిన తర్వాత ఫైనల్లీ యూ హ్యావ్ దిస్ వన్, cos square theta plus sin square theta is equal to 1. So finally y of t is equal to m of t. Y of t is equal to m of t. ఓకే, అంటే ఇక్కడ అప్లై చేస్తుంది ఏంటి అంటే మాడ్యులేటెడ్ సిగ్నల్, SSBSC సిగ్నల్. వి నో ద జనరలైజ్డ్ ఈక్వేషన్ ఫర్ ద SSBSC, x of t into cos omega ct ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, ఎక్స్ క్యాప్ అంటే ఏంటి, దట్ ఈస్ హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x of t into sin omega ct. సో మైనస్ 90 degrees షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుంది, కాస్ సైన్ అవుతుంది, సైన్ కాస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. సో దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. అండ్ ఇది పర్సంటేజ్ ఆఫ్ పవర్ సేవింగ్. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము వీటి మీద ప్రాబ్లమ్స్. అండ్ ఈ ప్రాబ్లం చూడండి,
The modulating signal x of t is recovered from the DSBSC signal. So DSBSC ఇచ్చారు, దాన్ని s of t గా తీసుకున్నారు. DSBSC అంటే మనకు తెలుసు కదా, ప్రొడక్ట్ ఆఫ్ మెసేజ్ అండ్ క్యారియర్. సో x of t into cos omega ct. By multiplying s of t by a locally generated carrier, అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, omega ct plus 5. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫేజ్ డిఫరెన్స్ అనేది ఉంది, రైట్? Where omega c equal to 2 pi fc అని ఇచ్చారు. It is the angular carrier frequency. So the product of this one is passed through a low pass filter which reject the double frequency signal. Determine the maximum allowable value for the phase angle if the recovered signal is to be 95% of the maximum output. And if the modulating signal is band limited to 10 kilohertz, determine the minimum value of the carrier frequency for which x of t can be recovered by filtering. Okay, so one by one చూద్దాం. ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేద్దాం. సో డిఎస్బిఎస్సిని అక్కడ ఇచ్చిన లోకల్ క్యారియర్ తోటి మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాస్ ఏ కాస్ బి అంటే ఏం రాయొచ్చు, 1/2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. యూ విల్ గెట్ దిస్ వన్. And the product is passed through a low pass filter which reject the double frequency signal. So ikkada ee frequency component anedi double aindi, so that will be removed. So finally we have at the output x of t by 2 into cos 5. Determine the maximum allowable value for the phase angle if the recovered signal is to be 95% of the maximum possible output. ఇది మనకు వచ్చిన రికవర్డ్ సిగ్నల్. అయితే ఈ రికవర్డ్ అయిన సిగ్నల్లో ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, ఫేజ్ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అంటే ఏంటి, యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద phi value. You have to calculate the phi value when it will be the 95% of the maximum possible output. సో ఇక్కడ మనకు వచ్చిన అవుట్పుట్ అనేది మాక్సిమం పాసిబుల్ అవుట్పుట్ లో 95% ఉంటే, సో అక్కడ మనకి ఫేజ్ యాంగిల్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది మనకు వచ్చిన అవుట్పుట్. సో దాంట్లో మనం మాక్సిమం వాల్యూ తీసుకున్నాము, దట్ విల్ బి ఈక్వల్ టు 0.95 చేసాం. అంటే cos 5 ఆఫ్ మాక్సిమం ఇస్ ఈక్వల్ టు 0.95. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, 5 మాక్సిమం ఇస్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ అయ్యండి, డిగ్రీలో వస్తుంది. సో దిస్ ఈస్ ద మాక్సిమం యాంగిల్. అండ్ దెన్ ఇంకా ఏమిచ్చారు, ఇఫ్ ద మాడ్యులేటింగ్ సిగ్నల్ ఈస్ బ్యాండ్ లిమిటెడ్ టు 10 కిలోహెర్ట్జ్. అంటే మనం అప్లై చేస్తున్న ఇన్పుట్ ఉంది కదా ఎం ఆఫ్ టీ అనేది, దాన్ని కనుక మనం బ్యాండ్ లిమిట్ చేసినట్లయితే 10 కిలోహెర్ట్జ్ అంటే మాక్సిమం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంటే 10 కిలోహెర్ట్జ్. డిటర్మిన్ ద మినిమం వాల్యూ ఆఫ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ. అంటే మనం అప్లై చేస్తున్న మాడ్యులేటింగ్ సిగ్నల్లో మాక్సిమం ఫ్రీక్వెన్సీ 10 కిలోహెర్ట్జ్ తీసుకున్నాము. సో క్యారియర్ ఫ్రీక్వెన్సీ మినిమం ఎంత అప్లై చేయాలి, దట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. సో ఎంత అప్లై చేస్తే వీ కెన్ రికవర్ ఎక్స్ ఆఫ్ టీ ఈజీలీ బై ఫిల్టరింగ్. వీ కెన్ రికవర్ ఎక్స్ ఆఫ్ టీ ఈజీలీ బై ఫిల్టరింగ్. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ ఎలా ఉండాలి అంటే ఆల్వేస్ 2fc ఉండాలి. ఎలా ఉండాలి, హైయెస్ట్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ అనేది 2fc మైనస్ 10 కిలోహెర్ట్జ్. 10 కిలోహెర్ట్జ్ అంటే మాక్సిమం ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్. 10 కిలోహెర్ట్జ్ అంటే ఏంటి, మాక్సిమం ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్. అంటే మనం తీసుకున్న క్యారియర్ ఫ్రీక్వెన్సీ అనేది ఆల్వేస్ ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 10 kilohertz. Always it will be greater than the highest frequency component in the message signal. The carrier frequency you should choose that should be greater than the highest frequency component in the message signal. Okay, ante minimum ఎంత ఉండాలి, carrier frequency just greater than 10 kilohertz ఉండాలి. And next to prove that the signal having angular frequency ఇచ్చారు, identify the sideband అన్నారు. Identify the sideband and obtain expression for the missing sideband and obtain the expression for the total DSBSC signal. సో ఇక్కడ ఇచ్చింది చూడండి, కాస్ ఒమేగా సిటీ ఒమేగా ఐటీ ప్లస్ 5i ఇచ్చారు, సైన్ ఒమేగా సిటీ సైన్ ఒమేగా ఐటీ ప్లస్ 5i ఇచ్చారు. దట్ ఈస్ గివెన్ ఎస్ ఆఫ్ టీ. ఓకే, సో ఇది కాస్ ఏ కాస్ బి కాబట్టి యూ కెన్ రైట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి 1/2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ 1/2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అలానే ఈ సైన్ ఫార్ములా కూడా వేసి రాయండి. ఓకే, సో రాస్తే మనకి ఇలా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కాస్ ఆఫ్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఐ ఆఫ్ టీ ఇంటూ 5i. సో ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్యు ఆఫ్ టీ అని తీసుకుందాం.
ఏమని తీసుకున్నాము, SU of t అని తీసుకున్నాము. సో ఎందుకు దీంట్లో అన్నిటికన్నా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ అనేది ఉంది కాబట్టి, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ ఉంది కాబట్టి దాన్ని అప్పర్ సైడ్ బ్యాండ్ అని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రిజెక్ట్ ద లోయర్ సైడ్ బ్యాండ్, సో యూ హ్యావ్ టు డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద లోయర్ సైడ్ బ్యాండ్ అంటున్నాం. సో దీని నుంచి ఏమొచ్చింది, మనకి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ అప్పర్ సైడ్ బ్యాండ్ వచ్చింది. ఇఫ్ యూ యూజ్ ప్లస్ యూ విల్ గెట్ ద లోయర్ సైడ్ బ్యాండ్. See here, if you use plus term you will get the lower side band. Okay, so total DSBSC signal ante upper side band plus lower side band, you will get the total DSBSC signal. Okay, so దీంట్లో డెరివేషన్ చేసేది ఏం లేదు, cos A cos B ఫార్ములాస్ అప్లై చేయటమే. In SSBSC signal generation using phase discrimination method, the carrier phase shift network produces a phase shift which differs from pi by 2 by a small angle alpha. Obtain the output waveform and also verify that the output no longer corresponds to SSBSC signal. So in SSBSC signal generation using phase discrimination method, the carrier phase shift network produces a phase shift which differs from pi by 2 by a small angle alpha. SSBSC సిగ్నల్ అనేది జనరేట్ చేస్తున్నాము ఫేజ్ డిస్క్రిమినేషన్ మెథడ్. ఫేజ్ డిస్క్రిమినేషన్ మెథడ్ అంటే అక్కడ మనం ఫేజ్ యాంగిల్స్ యూజ్ చేస్తాము, pi by 2 ఫేజ్ యాంగిల్స్. అక్కడ ఆ యాంగిల్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటున్నాడు, pi by 2 by a small angle alpha. Small angle alpha. Obtain the output waveform and also verify that output no longer corresponds to SSBSC signal. అండ్ ఇక్కడ చూడండి మాడ్యులేటింగ్ సిగ్నల్ ఇచ్చారు ఎక్స్ ఆఫ్ టీ, దాన్ని ఇలా ఎజ్యూమ్ చేసుకోమని ఇచ్చారు. ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1.0 ఇంటూ cos 2 pi FMT. అండ్ హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఏమవుతుంది, ఫేజ్ షిఫ్టే కదా హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే. సో ఫేజ్ షిఫ్ట్ అంటే -pi by 2 చేస్తున్నాం కాబట్టి కాస్ కాస్త సైన్ అవుతుంది. అండ్ ఎంత యాంగిల్ ఉంది డిఫరెన్స్, ఆల్ఫా యాంగిల్, ఆల్ఫా యాంగిల్. ఓకే, so finally you have to write the S of t of SSBSC generalized expression, x of t cos omega ct and plus or minus Hilbert transform of x of t into sin omega ct plus alpha, sin omega ct plus alpha. Okay, so x cap x of t values ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏం చేస్తాం మనము, ఎక్స్పాండ్ చేస్తాము. ఎక్స్పాండ్ చేసిన తర్వాత మనకు వచ్చిన అవుట్పుట్ వేవ్ ఫామ్ ని బట్టి మనం ఏం చెప్తాము, దట్ ఈస్ నో లాంగర్ an SSBSC signal if we have a plus alpha difference, that is no longer an SSBSC signal. సో మాక్సిమం ప్రాబ్లమ్స్ ఇంతే ఉంటాయి, ఒకసారి మీరు చూడండి. అక్కడ ఫ్రీక్వెన్సీ డీవియేషను, ఫేజ్ డీవియేషను సేమ్ SSBSC మీద ఇచ్చారు ఎక్కువ ప్రాబ్లమ్స్. బట్ మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి మనం రిఫర్ చేసాము. సో సెకండ్ యూనిట్ నుంచి మనకి ప్రాబ్లమ్స్ చాలా తక్కువ అడిగారు. ఓన్లీ ఫస్ట్ యూనిట్ లో నేను ఇంతకు ముందు ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, సో ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడిగారు. ఇన్ కేస్ సెకండ్ యూనిట్ లో అడిగిన DSB SSB మీద మాక్సిమం అడుగుతారు. అవి సింక్రోనస్ డిటెక్షన్. ఓకే, సో ఇలా డయాగ్రామ్ ఇచ్చి అండ్ ప్రూవ్ దట్, షో దట్ ఇలా అడుగుతారు. ఫేజ్ ఎర్రర్, ఫ్రీక్వెన్సీ ఎర్రర్ ఇవి క్యాలిక్యులేట్ చేయమని. ఓకే, సో ఇక్కడ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఏ రిసీవ్డ్ సింగిల్ టోన్ సైనసాయిడల్లీ మాడ్యులేటెడ్ SSBSC సిగ్నల్ cos of omega c plus omega m into t has a normalized power of 0.5 volts square. SSBSC యొక్క పవర్ ఇచ్చారు. The signal is to be detected by the carrier reinsertion technique. So we know that carrier reinsertion technique అంటే carrier యాడ్ చేస్తాము మాడ్యులేటెడ్ సిగ్నల్ కి. Okay, so that you should remember. Find the amplitude of the carrier to be reinserted so that power in the recovered signal at the demodulator output is 90% of the normalized power. And the DC component will be neglected. ఒమేగా సి ఇచ్చారు, ఒమేగా ఎం ఇచ్చారు. సో మనకి ఫస్ట్ ప్రాబ్లం క్లియర్ గా అర్థం అవ్వాలి. SSBSC సిగ్నల్ అంటున్నారు అండ్ దట్ ఈస్ ఇచ్చారు, అది కూడా మెన్షన్ చేశారు. ఏంటి, కాస్ ఆఫ్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం ఇంటూ టీ. అండ్ SSBSC యొక్క పవర్ ఇచ్చారు. ఓకే, సో పవర్ పక్కన పెట్టేస్తే అండ్ ద సిగ్నల్ ఈస్ డిటెక్టెడ్ బై ద క్యారియర్ రీఇన్సర్షన్ టెక్నిక్. సో క్యారియర్ రీఇన్సర్షన్ టెక్నిక్ అంటే ఏం చేస్తాము, ఇచ్చిన దానికి క్యారియర్ ని యాడ్ చేస్తాము.
ఓకే. సో, క్యారియర్‌ని యాడ్ చేసాము. సో, ఇలా వస్తుంది మనకి క్యారియర్‌ని యాడ్ చేసినప్పుడు. అండ్ ఇది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది కదా ఫార్ములా. కాస్ ఏ, కాస్ బి మైనస్ సైన్ ఏ, సైన్ బి ఏసి ఎక్స్పాండ్ చేసాము. ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి. దీన్ని ఇన్ ఫేజ్ అండ్ క్వాడ్రేచర్ కాంపోనెంట్‌గా ఆహ్, స్ప్లిట్ చేస్తాము. ఎందుకంటే క్యారియర్ రీఇన్సర్షన్ టెక్నిక్. వి నో దట్ డీఎస్‌బీఎస్సీలో డిస్కస్ చేసాము. సో ఆఫ్టర్ క్యారియర్ రీఇన్సర్షన్ అంటే ఎన్విలోప్ డిటెక్షన్ ఆఫ్టర్ క్యారియర్ రీఇన్సర్షన్ అనే ఒక టాపిక్ ఉంది. క్యారియర్ ని రీఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ మాడ్యులేటెడ్ ఎస్ఎస్బి ఎస్సి కాస్త ఏమవుతుంది, ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద కన్వెన్షనల్ ఏఎం. సో ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు యూస్ ద ఎన్విలోప్ డిటెక్టర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ ఫేజ్ కాంపోనెంట్, క్వాడ్రేచర్ కాంపోనెంట్ ఉన్నాయి కాబట్టి సో జస్ట్ యూ షుడ్ కన్సిడర్ ద అవుట్పుట్ ఆఫ్ ద డిమాడ్యులేటర్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ I square plus Q square అంటే in phase component plus quadrature component. If you substitute you will get like this. ఓకే. సో కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 1 అవుతుంది. సో మనకి ఇలా వస్తుంది ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే సింప్లిఫికేషన్ కోసం మనం ఏం చేయాలి, ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, యాంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏం క్యాలిక్యులేట్ చేయాలి, యాంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో హౌ సో ఇక్కడ చూడండి సింప్లిఫికేషన్ కోసం కాన్స్టెంట్ టర్మ్ బయటికి తీసాము ఏ స్క్వేర్ ప్లస్ 1. సో దిస్ షుడ్ బి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు దిస్ వన్. సో ఇఫ్ we neglecting the DC component, what we have at the output, this one. ఓకే. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏం మెన్షన్ చేశారు, ద నార్మలైజ్డ్ పవర్ ఆఫ్ ద డిటెక్టెడ్ సిగ్నల్ విల్ బి. సో ద నార్మలైజ్డ్ పవర్ ఆఫ్ ద డిటెక్టెడ్ సిగ్నల్ విల్ బి ద 90% ఆఫ్ ద ఎస్ఎస్బి. ఓకే. సో ఆ 90% తోటి మనం నార్మలైజ్డ్ పవర్ ని మల్టిప్లై చేస్తే ఫైనల్లీ యూ విల్ గెట్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద రీఇన్సర్టెడ్ క్యారియర్. ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద రీఇన్సర్టెడ్ క్యారియర్. అండ్ ఇవి ఫ్రీక్వెన్సీ మల్టిప్లయర్ ఇక్కడ అప్లై చేసింది. ఇక్కడ ఈఐ ఆఫ్ టీ ఏమని ఇచ్చారో, ఫ్రీక్వెన్సీ మల్టిప్లయర్ ఈజ్ ఎ నాన్ లీనియర్ డివైస్ ఫాలోడ్ బై ద బ్యాండ్ పాస్ ఫిల్టర్. సో ఇది బ్యాండ్ పాస్ ఫిల్టర్. సపోజ్ దట్ ద నాన్ లీనియర్ డివైస్ ఈజ్ అన్ ఐడియల్ స్క్వేర్ లా డివైస్ విత్ ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఈ డివైస్ అవుట్పుట్ ఇన్పుట్ రిలేషన్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. డిటర్మైన్ వై ఆఫ్ టీ ఇఫ్ ద ఇన్పుట్ ఈజ్ అన్ ఎఫ్ఎం సిగ్నల్ అంటున్నారు. సో మనము థర్డ్ యూనిట్ ఇంకోసారి డిస్కస్ చేద్దాము. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద స్టాండర్డ్ ఎఫ్ఎం వేవ్. ఓకే. సో ఇది సో జస్ట్ ఏఐ ఆఫ్ టీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, హోల్ స్క్వేర్ అప్లై చేస్తున్నారు. ఓకే. సో హోల్ స్క్వేర్ అప్లై చేసి బ్యాండ్ పాస్ ఫిల్టర్ అంటే, సో బ్యాండ్ పాస్ ఫిల్టర్ అంటే ఏంటి, ఎఫ్సికి సరౌండింగ్ ఫ్రీక్వెన్సీస్ ని అలౌ చేస్తుంది, రిమైనింగ్ వాటిని రిజెక్ట్ చేస్తుంది. ఓకే. సో వై ఆఫ్ టీ ఏమొచ్చింది మనకి, ఇలా వచ్చింది. వై ఆఫ్ టీ అనేది ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం అనే టర్మ్ ఉంటుంది కదా, అది వస్తుంది. అండ్ ఇవి కూడా సేమ్ ప్రాబ్లమ్స్, నాన్ లీనియర్ డివైస్ అన్నారు ఇన్పుట్. సో ఇది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ స్విచ్చింగ్ మాడ్యులేటర్ అండ్ స్క్వేర్ లా మాడ్యులేటర్. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా స్క్వేర్ లా మాడ్యులేటర్, స్విచ్చింగ్ మాడ్యులేటర్ అనేది. సో ఇక్కడ స్క్వేర్ లాలో మనం ఏం చేస్తున్నాం, ఒక నాన్ లీనియర్ డివైస్ యూస్ చేస్తున్నాము. నాన్ ఇన్పుట్ అవుట్పుట్ నాన్ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ ని ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాము. సో V2 of t is equal to A1 V1 of t plus A2 V1 square of t. సో సింపుల్ గా మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ప్రూవ్ చేయొచ్చు. అండ్ V2 of t వాల్యూ కూడా ఇక్కడ ఏమన్నారు, ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే. సో మనకి ఏమొస్తుంది అక్కడ, జనరేషన్ కాబట్టి కన్వెన్షనల్ ఏఎంఏ వస్తుంది. రిమైనింగ్ ఏమైనా అన్వాంటెడ్ టర్మ్స్ ఉంటే హోల్ స్క్వేర్స్ 2fc's అవన్నీ ఉంటే అవి రిమూవ్ అవుతాయి. స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ మాత్రమే ఉంచుతాము. ఓకే. సో స్క్వేర్ లా డిటెక్టర్ అంటున్నారు. సో సేమ్ పై ప్రాబ్లమ్ ఇది రెండు సేమే. డిటెక్టర్ కాబట్టి ఇన్పుట్ ఏమవుతుంది, ఇది ఇన్పుట్ అవుతుంది V1. ఓకే. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ కూడా ఏమవుతుంది, ఓన్లీ అవుట్పుట్ మెసేజ్ రావాలి. ఓకే. సో ఇదంతా కంప్లీట్ థియరీ. మనం ఇది మీకు మెటీరియల్లో ఉంది, ఒకసారి చూడండి సేమ్ ప్రాబ్లమ్స్. అండ్ ఇక్కడ VSB-SC సిగ్నల్ ఒకసారి చూడండి. ద సిగ్నల్ టోన్ మాడ్యులేటింగ్ M of t is equal to AM cos 2 pi FMT is used to generate the following VSB signal. So S of t is equal to, so where A is constant, that is less than unity, representing the attenuation of the upper side frequency. సో మనకి ఇక్కడ ఏంటి, ఫస్ట్ వన్ క్వాడ్రేచర్ కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు VSB లో.
Okay, so the VSB signal plus carrier is passed through envelope detector. This is nothing but carrier reinsertion. So after carrier reinsertion, it will be AM wave. So it will pass it through the envelope detector. So determine the type of distortion is produced. And what will be the value of the constant A for which this distortion reaches its worst possible condition. ఓకే, సో ఇప్పుడు ఎస్ ఆఫ్ టీని మనము ఇన్ ఫేజ్ కాంపోనెంట్ క్వాడ్రేచర్ కాంపోనెంట్ గా డివైడ్ చేయాలి. సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్. యూ కెన్ ఎక్స్ప్రెస్ ఎనీ ఈక్వేషన్ బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఇన్ ఫేజ్ కాంపోనెంట్ ఇంటూ కాస్ 2 పై ఎఫ్ సిటీ. కాస్ టర్మ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉన్న దానికి ముందున్న టర్మ్ ఇన్ ఫేజ్ కాంపోనెంట్, సైన్ టర్మ్ ఎక్కడైతే ఉంటుందో దానికి ముందున్న కాంపోనెంట్ క్వాడ్రేచర్ కాంపోనెంట్. సో అక్కడ ఇచ్చిన ఎస్ ఆఫ్ టీని మనం కంపేర్ చేసి దాంట్లో ఇన్ ఫేజ్ క్వాడ్రేచర్ కాంపోనెంట్స్ ని సపరేట్ చేస్తాము. ఇన్ ఫేజ్ అండ్ క్వాడ్రేచర్ కాంపోనెంట్ ని సపరేట్ చేస్తాము. సో సపరేట్ చేసి ఇక్కడ ఇన్ ఫేజ్ కాంపోనెంట్ అండ్ క్వాడ్రేచర్ కాంపోనెంట్ రాయండి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం లో క్వాడ్రేచర్ ఒకటే మెన్షన్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ క్వాడ్రేచర్ ఒకటే మెన్షన్ చేశారు. అండ్ సెకండ్ ఏమంటున్నారు, ఆఫ్టర్ క్యారియర్ రీఇన్సెషన్ ఎన్వెలోప్ డిటెక్షన్ అంటున్నారు. అంటే ఎస్ ఆఫ్ టీకి మనం ఏం చేస్తున్నాము, క్యారియర్ ని యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, మనకు వచ్చేది కన్వెన్షనల్ ఏఎం సిగ్నల్. సో యూ విల్ గెట్ లైక్ దిస్. ఆఫ్టర్ క్యారియర్ రీఇన్సెషన్ యూ విల్ గెట్ లైక్ దిస్. ఎన్వెలోప్ నుంచి పాస్ అవటం అంటే ఏం చేయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇన్ ఫేజ్ కాంపోనెంట్ ప్లస్ క్వాడ్రేచర్ కాంపోనెంట్ వేయాలి. యూ విల్ గెట్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఎన్వెలోప్ డిటెక్టర్. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, యూ విల్ గెట్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఎన్వెలోప్ డిటెక్టర్ ఈస్ లైక్ దిస్. అండ్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఏ వాల్యూ అనేది 0 అవుతుంది. ఎందుకు, సో ఫ్రమ్ ఈక్వేషన్ 3 ఇట్ ఈస్ క్లియర్ దట్ ద డిస్టార్షన్ విల్ బి మాక్సిమం వెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఎక్కడైతే మాక్సిమం డిస్టార్షన్ వస్తుందో ఆ కండిషన్ లో ఏ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటున్నారు. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 యూ విల్ గెట్ ద మాక్సిమం డిస్టార్టెడ్ అవుట్పుట్. అండ్ ఈ హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్, సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది. సేమ్ థియరిటికల్ ప్రాబ్లమ్సే హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్ మీద. సో మళ్ళీ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇంతకు ముందు విఎస్బి చెప్పుకున్నాం కదా, సో ఆ విఎస్బి ఒకటి ఇంపార్టెంట్, అది ఒకసారి చూడండి. అండ్ రిమైనింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో రిమైనింగ్ ఏమైనా ఉంటే ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసి, సో ఇంతకు మించి డెప్త్ అడగరమ్మా. నార్మల్ ఎస్ఎస్బి, డిఎస్బిఎస్సి అండ్ విఎస్బి వీటి మీదే బేసిక్ లోనే ఉంటాయి ప్రాబ్లమ్స్. సో థియరిటికల్ అర్థమైతే మనకి ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయి, ఫార్ములాస్ కొన్ని గుర్తుండాలి. ఓకే, సో రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము.